నమస్తే ఎల్ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ విడుదల చేసినటువంటి 21,413 జీడిఎస్ పోస్టులు ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025కి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తాను. ఏజ్, ఎలిజిబిలిటీ, అలాగే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రలో, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి, అప్పుడే ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే సింబల్కి ఆల్ అని చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చాలా మంది ఎప్పుడు వస్తుంది సార్, దీనికి సంబంధించి మాకు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయండి, అలాగే ఏంది వయసు చాలా డౌట్ తిరగడం జరిగింది కదా. సో వాటన్నిటికీ చెక్ పెడుతూ ఈరోజు విడుదల అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10 ఫిబ్రవరి 2025 అని ఇచ్చారు. కాకపోతే అప్లికేషన్ అప్లై లింక్ అయితే ఆన్లైన్ ఇవాళ ఎనేబుల్ అయింది. అంటే 11 ఫిబ్రవరి నుంచి. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ 3, 2025. దానికి కరెక్షన్ కోసం కూడా ఇచ్చారు. 6 మార్చ్ నుంచి 8 మార్చ్ వరకు అయితే మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ చేసుకున్నట్లయితే. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి వర్క్స్ ఏముంటాయని ఇచ్చారు. అంటే అక్కడ వాళ్ళు ఏవైతే టాస్క్ ఇచ్చారో అవన్నీ మీరు నిర్వహించాల్సి ఉంటుంది. దాని తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి కూడా సేమ్ అలాగే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. డాక్ సేవకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది, క్లియర్గా ఇచ్చారు. అలాగే ఎమాల్యుమెంట్స్ అండ్ పేమెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీ స్టార్టింగ్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 ఉంటుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే డాక్ సేవకి 10,000 ఉంటుంది. దాంతో ఇంకా అవన్నీ కలుపుకుంటే కూడా కొంచెం అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 30,000 వరకు అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది. దాని తర్వాత ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా అయితే దీంట్లో ఇక్కడ మీకు ఈ టేబుల్లో ఇచ్చారు. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th ఉండాలి. దీంతో పాటుగా మీకు కొంచెం నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, అలాగే రీజనల్ లాంగ్వేజ్, మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు స్టేట్లో కాబట్టి తెలుగు వచ్చి ఉంటుంది అందరికీ కూడా. దాంతోపాటుగా మీకు సైకిల్ తొక్కడం అయితే రావాలి. ఇవి బేసిక్ ఎలిజిబిలిటీస్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అదే ఇచ్చారు, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అని చెప్పేసి. దాని తర్వాత ఎడ్యుకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని చెప్పేసి ఇచ్చారు. దాని తర్వాత రిజర్వేషన్స్ సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా వర్తిస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అలాగే ఎలా అనేటువంటి ప్రాసెస్ కూడా చూపిస్తాను కాబట్టి మీరైతే చూసుకోవచ్చు. తర్వాత సెలక్షన్ క్రైటీరియా వస్తే ద అప్లికేషన్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. చాలా మంది అడుగుతారు సార్ ఎగ్జామ్ ఉంటుందంటే ఎగ్జామ్ ఏం లేదండి. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అక్కడ మెరిట్ లిస్ట్ అనేటువంటి సిస్టమ్ జనరేట్ చేస్తుంది. దాని ద్వారా మీ యొక్క సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా ఉంటాయి. దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. గ్రేడ్ పాయింట్ ఎవరైనా ఉన్నట్లయితే 10th క్లాస్లో గ్రేడ్ ఉన్నట్లయితే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి వచ్చిన పాయింట్ 9.5తో మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీరు అవన్నీ కూడా చేసేయచ్చు. దాని తర్వాత ఇక్కడ కొన్ని మీరు డాక్యుమెంట్స్ అంటే మెయిన్గా డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ అలాగే ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీకు కావాల్సింది ఏంటంటే మార్క్ షీట్ కావాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీరు ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడీ అంటే ఎవరైనా దివ్యాంగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆ సర్టిఫికేట్, అలాగే ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఆ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్లయితే అది కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి మెయిన్ సర్టిఫికేట్స్ కావాలి. దాని తర్వాత మీకు ఒక స్కానర్డ్ ఫోటోగ్రాఫ్, క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఈజీ అయితే అప్లై చేయొచ్చు. ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లికెంట్స్ అంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్. దాని తర్వాత వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఫాలో అన్నీ కూడా చేసేసి మీరు మీ దగ్గర ఉన్న బేసిక్ డీటెయిల్స్ అన్ని పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్, తర్వాత ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. అలాగే ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ తప్పించి మిగతా అందరికీ కూడా ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంది. ఎవరు కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత మీరు సెలక్షన్ ఆఫ్ డివిజన్ అని చెప్పేసి మీరు మీ యొక్క డివిజన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో అప్లై చేసుకుంటారు. దాంట్లో డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్ ప్రకారంగా మీరు అక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ మీ యొక్క ఫస్ట్ మీ కేటగిరీ ఇచ్చేసిన తర్వాత జనరల్ అది అలాగే మీరు ఉన్నట్టు దాన్ని బట్టి మీరు అయితే ఇవ్వచ్చు. తర్వాత అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఫోటో, సిగ్నేచర్ ఇక్కడ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీజీ ఫార్మెట్లో ఉండాలి, నాట్ ఎక్సీడింగ్ 50 KB. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 20 KB జేపీజీ ఫార్మెట్లో అయితే ఉండాలి. తర్వాత విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అని చెప్పేసి చూసుకున్నాం కదా. 6 మార్చ్ నుంచి 8 మార్చ్ వరకు అయితే మీరు విండో కరెక్షన్ అనేటువంటి మీ యొక్క తప్పులు ఏమైనా ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మనకి లాంగ్వేజెస్ ఏ స్టేట్లో అప్లై చేస్తే ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి అయితే తెలుగు ఇవన్నీ ఇచ్చారు డివిజన్. అలాగే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి తెలుగు ఉంటే సరిపోతుంది. ఇక్కడ తెలంగాణలో
తెలంగాణ తెలుగు, ఓకేనా. సో ఇలాగ తర్వాత సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇది మనకు ఈ 21,413 వేకెన్సీకి సంబంధించి జీడిఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్. అయితే ఇప్పుడు నేను మీకు వేకెన్సీస్ కూడా చూపిస్తాను, వేకెన్సీ టేబుల్ కూడా. సో అక్కడ మీకు ఈజీగా మీకు ఒక నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది వేకెన్సీ మీద. లేట్ చేయకుండా అయితే ఆ వేకెన్సీస్ కూడా అయితే ఇప్పుడు చూసేద్దాం. ఆంధ్రలో మొత్తం 1215 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 519 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 21,413 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీ కేటగిరీని బట్టి ఓబీసీకి యుఆర్కి అంటే ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, అలాగే ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూసీకి ఎన్ని ఉన్నాయి, అలాగే పీడబ్ల్యూడీఏ, బీసీ, డి తర్వాత టోటల్ అని ఇచ్చారు. ఇలాగా మీరు మొత్తం 1215. తెలంగాణ లాస్ట్ చూసుకున్నట్లయితే 519 ఉన్నాయి. 21,413 టోటల్ వేకెన్సీస్ ఈ జీడిఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ చూద్దాం. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఇలా విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. మనకి చూడండి ఇక్కడ స్క్రోల్ అయితే అవుతుంది. జనవరి 2025 పోస్ట్ ఆఫ్ 21,413 అని చెప్పేసి అప్లికేషన్ లాస్ట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10 ఫిబ్రవరి 2025, ఎండ్ డేట్ వచ్చేసి 3/3/2025 ఇచ్చారు కదా. సో సింపుల్గా మీరు ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఈ నోటిఫికేషన్ దగ్గర మీరు నోటిఫికేషన్ అని చెప్పేసి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అని అడుగుతుంది. సో ఆ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ తర్వాత మీరు వేకెన్సీ చూడాలనుకుంటున్నారు కదా, సో డిస్క్రిప్టివ్ పోస్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో సెకండ్ క్లిక్ చేసి మీకు ఇలా డౌన్లోడ్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు వేకెన్సీ అనేటువంటి చూసుకోవచ్చు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ చూసాను. ఇప్పుడు మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లాగా వస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇచ్చేస్తే ఇక్కడ వ్యాలిడేట్ అని వస్తుంది కరెక్ట్ ఉన్నట్లయితే కనుక. తర్వాత అప్లికెంట్స్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ ఎలాగైతే ఉంటుందో 10th అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫాదర్ మదర్ నేమ్ ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత సెలెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్జెండర్ సంథింగ్ ఇలా ఇచ్చారు. తర్వాత కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నారు అంటే, సర్కిల్ అంటే ఇక్కడ ఆంధ్రానా తెలంగాణ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, కింద మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ స్టేట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, సెకండరీ స్కూల్ అంటే మీరు ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారని చెప్పి అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని చేస్తే మీకు ఒక నెంబర్ అనేటువంటిది వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. తర్వాత ప్రాసెస్ మీకు ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ నెంబర్ వచ్చిన తర్వాత మీరు సింప్లీగా అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ అప్లై ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఇక్కడ సర్కిల్ అప్లయింగ్ ఫర్, మీరు ఇందాక ఒక సర్కిల్ అప్లై చేస్తున్నారు కదా, సో ఆ సర్కిల్ ఇక్కడ మీరు చూస్ చేసుకొని సబ్మిట్ అన్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ చూసేద్దాం. మీరు ఇవ్వగానే ఇలా అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బేసిక్ కొన్ని ఆధార్ నెంబర్ అడుగుతుంది. తర్వాత యాజ్ యువర్ డిజేబుల్ అయితే డిజేబుల్ ఉన్నట్లయితే మీరు ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుని టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అంటే ఇక్కడ మీరు తెలుగు అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, తెలుగు అయితే. అలాగే వెదర్ ఎంప్లాయిడ్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత వెదర్ ఎంప్లాయ్ ఎన్ఓసి ఈజ్ అవైలబుల్, ఇవన్నీ ఎవరైనా ఎంప్లాయ్ ఉంటే ఇది అవసరం అవుతుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అనేటువంటిది ఇక్కడ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత సబ్మిట్ అంటే మీకు ఇలా వస్తుంది. ప్రివ్యూ అనేటువంటిది మీ డీటెయిల్స్ అన్ని ఇంతకుముందు ఇచ్చారు కదా, అవన్నీ ఇక్కడ మీకు ప్రివ్యూ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి మీరు సబ్మిట్ అని చెప్పేసి మీరు ఫర్దర్గా వెళ్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది మళ్ళీ ఒక నెంబర్ అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కంటిన్యూ టు అప్లై అని చెప్పేసి ఇప్పుడు మీరు అప్లికేషన్ అనేటువంటిది వేస్తారు. వేసిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే సర్కిల్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి తర్వాత ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ ది టెక్స్ట్ షోన్ బిలో ఉంది కదా, ఈ షో చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అని చేస్తే మీకు ఇలా మళ్ళీ అడ్రస్ ఇవన్నీ కూడా అడుగుతుంది. అడ్రస్ అడిగిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అడుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేటువంటిది ఇస్తారు, అలాగే ఏ స్టేట్ అనేటువంటిది ఇస్తారు. తర్వాత ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ యొక్క 10th సంబంధించి సబ్జెక్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు సేవ్ అండ్ ఇక్కడ మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తే తర్వాత డివిజన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ డివిజన్స్ వస్తాయి. ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రిఫరెన్సెస్ అనేటువంటిది ఇక్కడ ఇస్తారు. ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మీరంతా కూడా కిందకి వచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టంగానే ఇక్కడ చూడండి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ వన్స్ యువర్ క్లిక్ ఆన్ సేవ్ అండ్
ప్రొసీడ్ డేటా ఎంటర్డ్ కెన్ నాట్ బి మోడిఫైడ్ అని చెప్పేసి ఓకే అయితే ఓకే, ఎస్ అయితే ఎస్. ఒకవేళ చూసుకున్నట్లయితే ఓకే అని చెప్పేసి చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి, ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్. మేక్ షూర్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ టు ద పోస్ట్ బై మీన్స్ ఆఫ్ ఏజ్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ బిఫోర్ మేకింగ్ ద ఫీ పేమెంట్ అని చెప్పేసి మీరు అన్ని కరెక్ట్ ఇచ్చారు లేదని అడుగుతుంది. ఓకే అని చెప్పేసి మీరు చేసినట్టయితే ఇక్కడ మీరు ఫీ పేమెంట్ ఇక్కడ వస్తారు. వచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అని చెప్పేసి ఇంకా మీకు అప్లికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ అప్లికేషన్ మీరు ప్రింట్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఫర్దర్ ఫ్యూచర్గా అయితే ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.